నమస్తే అండి. మదనపల్లిని ఎందుకు ఆంధ్ర ఊటీగా పిలుస్తారో నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు అరౌండ్ 7 పైన టైం అయింది. చుట్టుపక్కల ఎట్లుంది చూడండి క్లైమేట్. ఇక్కడ చిన్న కొటేషన్ ఉంది ఫస్ట్. వాటి గురించి మనకు తెలియనంత వరకు మనం చాలా ఈ మార్నింగ్ వాక్ టైంలో నేను మీకు ఒక ఎక్సలెంట్ టెంపుల్ని పరిచయం చేస్తాను చూడండి. ఓన్లీ బయట మాత్రమే చూపిస్తాను. చాలా బాగుంది టెంపుల్. మన మదనపల్లిలో ఇంత అద్భుతమైనటువంటి టెంపుల్ ఉందని చాలామందికి తెలియదు ఇప్పటికి కూడా. చాలా బాగుంటుంది టెంపుల్. ప్రహరీ గోడపైన చుట్టూ శివలింగాలు ప్రతిక్షేపించబడి ఉన్నాయి. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అంటే అతిశయోక్తి లేదండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చూడొచ్చు. ఇది దేవతానగర్ నుంచి కొంచెం బైపాస్కి వెళ్ళే రూట్లో వస్తుంది. చాలా బాగుంది టెంపుల్. మనం టెంపుల్ లోపల కనుక గమనించినట్లయితే ఆంజనేయ స్వామి ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అట్లనే అక్కదేవతలు ఉన్నారంటండి. నేను లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి మాత్రం జస్ట్ కాంపౌండ్ పైన ఉన్నటువంటి శివలింగాలను మాత్రమే నేను క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేను ఇంతకుముందు ఒకసారి లోపలికి వెళ్ళి దేవుని యొక్క దర్శనం చేసుకున్నాను. బయట నుంచి వెళ్తుంటే ఈ పొగ మంచు అంతా చుట్టుకుని ఉంది. చాలా బాగుంది చూడ్డానికి. మీకు వీలైతే ఒకసారి ఎర్లీ మార్నింగ్ 5:30కి కూడా ఒక్కొక్కసారి పూజారి గారు కూడా టెంపుల్ని ఓపెన్ చేసి పెట్టింటారండి. నేను చాలాసార్లు ఇదే రూట్లో వాకింగ్ వెళ్ళినప్పుడు గమనించినాను. చాలా బాగుంది. నెక్స్ట్ ఈ ప్రహరీ గోడ చుట్టూ మనం ఎక్కడా చూడలేము. ప్రహరీ గోడ చుట్టూ శివలింగాలు అనేవి ప్రతిక్షేపించబడి ఉన్నాయి. మీరు ఎటు చూసినా సరే శివలింగాలే కనపడతాయి. ఇక్కడ నంది చూసుకున్నట్టయితే ఒకే నంది 2 నందులు ఉంటాయి అన్నమాట. ఒకే తలతో 2 వైపులు ఉన్నటువంటి నందులు కలిసి ఉంటాయి. నెక్స్ట్ మనం ఇదివరకు చెప్పుకున్నాం కదా కొటేషన్ సమస్యల గురించి. వాస్తవానికి ఏ ఫీల్డ్లో అయినా ఎక్కడైనా సమస్యలు సృష్టించే వాళ్ళు ఉండనే ఉంటారు. వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోకూడదు. ఒక్కొక్కసారి తెలిసి తెలియక మనం బాధపడుతూ ఉంటాం. సమస్య సృష్టించేవాడికి అదే పని మీద ఉంటాడు. ఆ సమస్య గురించి కానీ సృష్టించే వాని గురించి కానీ మనం పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలా. మీ లైఫ్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. కుళ్ళినటువంటి పండు, అట్లనే చెదలు పట్టిన కర్ర, గర్వంతో నిండిపోయినటువంటి మనిషిని ఎవ్వరూ నాశనం చేయాల్సిన పని లేదు. వాటంతటవే కాలంలో కలిసిపోతాయి. ఇక్కడ కూడా అంతే. మన పని మనం చేసుకుంటున్నా సరే మనల్ని తెలుసో తెలియకో ఏదో రకంగా బాధ పెట్టేటువంటి వ్యక్తులు మన జీవితంలోకి వస్తూ ఉంటారు. అది వాళ్ళ నేచర్ అంతే. మనం ఏం తిరిగి చేయాల్సిన పని లేదు. వాళ్ళు దూకున్నటువంటి గోతుల్లో వాళ్ళే పడతారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. మన పాటికి మన పని మనం చేసుకుంటూ పోవాలా. నెక్స్ట్ ఈ చెరువు చూసారా? చెరువులో దీన్ని మునుగుడు కూర అంటారు మా పల్లెల్లో. ఎంత ఆహ్లాదకరంగా ఉందో పొద్దున్నే. మదనపల్లి చుట్టూ ఇట్లనే ఉంది. ఒక 5 కిలోమీటర్స్ బయట వస్తే ఇది 5 కిలోమీటర్స్ లేదనుకుంటా, 3.5 వస్తుంది అంతే నన్ను అడిగితే. ఈ కరెంట్ పోల్ వైర్లు ఉన్నాయి కదా, వాటిపైన అయితే చిన్న చిన్న పక్షులన్నీ గుమికూడి ఉంటాయి. పొద్దున్నే ఎంత బాగా అసెంబుల్ ఏంటాయో మరి పాపం. వాటికి చల్లి ఉందో లేదో మరి. ఇంకెటువైపు చూసినా సరే పచ్చగా ఉంటుంది. మార్నింగ్ వాక్ ఈ రూట్లో చాలామంది వస్తుంటారు జనరల్గా. ఈ చెరువులో అయితే మీరు నమ్మరు, పింక్ కలర్ అట్లనే వైట్ కలర్లో ఉన్నటువంటి కలువ పూలు చాలా ఉన్నాయండి. ఈ మంచు వల్ల కరెక్ట్గా క్యాప్చర్ అవ్వట్లేదు. ఓకే, ఇది ఈ టైంలో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మేము చిన్నతనంలో అంటే సంక్రాంతి పండుగ వచ్చే 15-20 డేస్ ముందు నుంచి గౌరమ్మలు పెట్టేవాళ్ళు అనమాట పల్లెల్లో. ఈ పూలని ఈవినింగ్ అవ్వగానే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే అందరం సేకరించి ఖచ్చితంగా బ్యాగులు ఇంట్లో పడేయడం, పరిగెత్తుకుంటూ పోయి పూలు కోసుకొచ్చేటోళ్ళం. ఇప్పుడు ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. మన పిల్లలకి మనమైనా చెప్పాలి ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.